కాబట్టి ఈ ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. సో ఎమ్మెల్యేల దగ్గర ఎంతమంది వ్యూహకర్తలు ఉంటారు, లీగల్ అడ్వైజర్లు ఉంటారు, రకరకాల వనరులు ఉంటాయి. వాటిని వీళ్ళ కోసం వాడచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాడొచ్చు, సహాయం చేయొచ్చు. నిజంగా కూడా ఒక కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు, వాళ్ళు ఫోన్ లేపరు. వాళ్ళ అవసరాల కోసం అర్ధరాత్రి అయినా కార్యకర్త దగ్గర ఇంటికి వస్తారు. కానీ కార్యకర్తకి సమస్య ఇచ్చినప్పుడు ముఖం చాటేసుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అన్ని పార్టీలలో ఇట్లే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో చాలా మంది కార్యకర్తలు పెడతారు. ఈ మధ్యల కాలంలో అన్న మీకోసం మేము ఎట్లయితే పనిచేసినామో మా కోసం సపోర్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలలో కార్యకర్త అనేటోడు కామనే. సో వాళ్ళందరి పరిస్థితి ఇట్లే ఉందన్న రాష్ట్రంలో. సో ఇది ఈ ఏకగ్రీవాల సరళి చూస్తే ఏమనిపిస్తుంది అన్న, అంటే వేలం పాట వాడుతారు. 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు వేలం పాడతారు. అయితే 2-3 రకాలుగా మనం గ్రామాలను విభజించాలి. వాస్తవానికి ఈ విభజించి చూసే స్థాయి కూడా పాపం కార్యకర్తలకు, ప్రజలకు లేవు. అక్కడ ఏమైపోయింది, టక్కన రిజర్వేషన్ అవుతున్నాయి. అయినాయి ఏమో, కొన్ని అన్రిజర్వేషన్ అయినాయి, కొన్ని రిజర్వేషన్ అయినాయి. ఒక్కటే కుటుంబము ఉన్న దగ్గర కూడా రిజర్వేషన్ అయింది. ఒకే కుటుంబానికి 4 రిజర్వేషన్, 4 పదవులు. అత్త కోడళ్లకు లేదా మామ కొడుకుల తండ్రి కొడుకులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. సరే, అట్లాంటప్పుడు ఏమైంది పరిస్థితి, వారికి కొంతమందికి అసలు గ్రామ పంచాయతీలో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఈ వేలం పాట పాడుతున్నారు? ఆలోచన చూడు, ప్రజలది ఖర్చు పెట్టాలనే భావన పెరిగింది. కానీ ఆ గ్రామాలకు పోతే కూడా నలుగురు కూర్చుంటే చెప్తా, మీరు ఎంత ఖర్చు పెడతావో చెప్పు అని అడుగుతున్నారు. కానీ తను మంచోడా, మంచి చేయగలుగుతాడా అనేది అడుగే విధానం మర్చిపోయారు ప్రజలు కూడా. పుణ్యానికి 50 లక్షలు పెడుతున్నంటే కొట్టేప్పుడు అది ఎన్నికల సమయంలో కూడా మిగతా సమయంలో వినియోగించవచ్చు. గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఖచ్చితంగా అంతా ఉపయోగించుకోవచ్చు. సేవా దృక్పథం ఉన్నోడైతే నిజంగా కూడా ఇప్పుడు అభివృద్ధిని చెందే పరిస్థితి ఏదన్నా ఉన్నది అని అంటే అది ఆలోచనతోటి. అడావిడి ఖర్చులు పెట్టించి అరెకరమో ఎకరమో లేకపోతే ఆలి మీద పుస్తకాలు అమ్మి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇక్కడ నేను ఇంకొక అంశాన్ని గమనించిన బాబన్న, అంటే ఈ మెజారిటీ ఏదైతే వేలం పాటలు ఉన్నాయో 50 లక్షలు, 60 లక్షలు, 20 లక్షలు, ఈ ప్రతి ఊర్లో కూడా ఈ లక్షలకి సింహభాగం దేనికి పోతుంది తెలుసా అన్న? ఈ మోరీలకు, డ్రైనేజ్కు, లైబ్రరీకు పోతలేదు, కుల సంఘాలకి, దేవాలయాలకి. సో గ్రామాలలో కుల సంఘాలు, దేవాలయాలే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటున్నాయి. మాకు ఆ గుడి కట్టి, ఈ గుడి కట్టి అని కుల సంఘాలు, వాళ్ళ కుల సంఘాలకు బంగ్లాలు, వీటికి డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఆ వేలంపాట వాడేదో కనీసం అందరికీ ఉపయోగపడేటటువంటి సద్వినియోగం చేస్తున్నారు అంటే అట్లా కూడా చేస్తున్నారు. భవిష్యత్తుకు వనకొచ్చే